చేయాల్సిందిగా కూర్చున్నాం. మిత్రులారా, వేణు చాలా సమగ్రంగానే సమస్య గురించి మాట్లాడారు. నేను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా, పూర్వ అధ్యాపకుడిగా ఈ సర్కులర్ మా దృష్టికి వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో లేను, కానీ చాలా బాధ తీసింది. అలాగే మా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఉండే చాలా సంపన్నమైనటువంటి ప్రకృతి సంపదని వాళ్ళు బుల్డోజర్ పెట్టి కూలగొట్టడం కూడా మమ్మల్ని చాలా కలవరపరిచింది. అలాగే మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి హైకోర్టు కావాలని 100 ఎకరాల భూమి తీసుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీ ఉన్న 60 ఎకరాల్లో 10 ఎకరాలు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి ఇస్తామని. అంటే విశ్వవిద్యాలయాలు అంటే వాళ్ళకి అసలు ఇది ఒక జ్ఞాన నిలయాలని, ఇక్కడ ఉండేటువంటి పిల్లలే రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, తిరుగుదారులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ విశ్వవిద్యాలయం అంటే ఏమిటి అని అవగాహన లేకపోవడం అనేది అది పెద్ద విషాదం. ఎంత పెద్ద విషాదం అంటే యూనివర్సిటీ లక్ష్యం ఏమిటి? వీళ్ళు ఏమనుకుంటున్నారు, మన చదువు చెప్పాలి, వాళ్ళు చదువుకోవాలి. అది ఒక కీలకమైన పాత్ర. పరిశోధన చేయడము, జ్ఞానాన్ని సృష్టించడము, జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వడం, అది విశ్వవిద్యాలయానికి ప్రధానమైన లక్ష్యమే. కానీ బయట విశాఖ సమాజంలో జరుగుతున్నటువంటి ఘర్షణ, అక్కడ ఉండేటువంటి సమస్యలు, సంక్షోభాలు, వాటికి యువతరం స్పందించకుండా, ఏ స్పందన లేకుండా యాంత్రికంగా చదువుకోవడం అనేది చదువు కాదు. అది అసలు అలాంటి వాళ్ళు సమాజంలో ఏం పాత్ర నిర్వహించలేదు. అందుకనే జవహర్లాల్ నెహ్రూ గారు 1948 అలహాబాద్ యూనివర్సిటీ కాన్వకేషన్ అడ్రస్ చేస్తూ విశ్వవిద్యాలయాలు భావ సంఘర్షణకి కేంద్రాలు అని చెప్పాడు. భావ సంఘర్షణ అనేది జరగాలి. జరిగితేనే కొత్త జ్ఞానం రావడం కానీ, కొత్త భావాలు రావడం కానీ, విశ్వవిద్యాలయాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉన్నట్లే. మేము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోతే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోతూనే ఈ జవహర్లాల్ నెహ్రూ గారి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆయన చెప్పిన భావ సంఘర్షణ, సమాజానికి స్పందించాలి విద్యార్థులు అనేది అక్కడ రాసి పెట్టారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసేసి ఉండొచ్చు, ఎందుకంటే నాకు గత 10-12 ఏళ్ళుగా పూర్తిగా అన్ని జాతీయ సంస్థలతో సంబంధం తెగిపోయి, లేకపోతే నేను చాలా సంఘాల్లో చాలా దాంట్లో కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. కానీ ఇవాళ మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ తిరిగి అక్కడికి రావడం. వేణు చెప్పిన మొదట 1964-65లో డిఎస్ రెడ్డి గారు, అప్పటికే ఆయన చాలా ప్రఖ్యాతమైన వైస్ ఛాన్సలర్, ఆయన క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఏపీఎస్ మీనన్ రాసిన తన ఆటోబయోగ్రఫీలో వాళ్ళు 6 మంది స్నేహితులు క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. 6 మందిలో 3 ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు. ఒకరు ఆయన కేపీఎస్ మీనన్, ఇంకో ఆయన యునైటెడ్ నేషన్కు రిప్రజెంటేటివ్ 6th మ్యాన్ డిఎస్ రెడ్డి. అన్కట్ డైమండ్ అని రాశాడు. డిఎస్ రెడ్డి గారు అంబేద్కర్ని పిలిచి డాక్టరేట్ ఒకే ఒక యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ. అది డిఎస్ రెడ్డి గారి ఉండేటువంటి. ఆ రోజుల్లో బ్రహ్మానంద రెడ్డి ఏదో కారణం వలన డిఎస్ రెడ్డి గారిని తీసేసాడు. ఓ కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేశాడు. ఏం చెప్పాడు, మేము ఉన్నాం ఆ ఉద్యమంలో, ఆయన రానివ్వకుండా. డిఎస్ రెడ్డి గారు కోర్టులో కేసు వేశాడు, కేసు గెలిచాడు. ఎంసీ ఛాగ్లా జాతీయ స్థాయిలో విద్యామంత్రి కంగ్రాచులేటరీ లెటర్స్ డిఎస్ రెడ్డి గారికి పంపాడు. మీరు దీన్ని పోరాడి, అప్పుడు ఎడ్యుకేషన్ స్టేట్ లిస్ట్లో ఉంది. ఇది ఉద్యమాలు చేయడం అనేది నిరంతరంగా ఉస్మాన్ యూనివర్సిటీలో, ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీ ఏ విశ్వవిద్యాలయం అయినా దాంట్లో అంతర్భాగంగా యువత జ్ఞానాన్ని పొందాలి, క్లాసులు అటెండ్ చేయాలి, చదువుకోవాలి. అలా చదువుకోవద్దని ఎవరు అంటే, కానీ బయట ఉన్న సమాజానికి స్పందించడం అనేది లేకపోతే వాళ్ళు పౌరులుగా ఎదగడం సాధ్యం కాదు. మేము ఎప్పుడైనా చెప్పిన వార్నెన్స్ ఒకటి చేయొద్దని మేము విద్యార్థులకు చెప్తుంటాం. కొట్టుకోవడాలు, చంపుకోవడం అలాంటి చేయకుండా
మీ భావాలు చెప్పుకోవడానికి మీకు ఆ స్పేస్ ఉండాలి, మీరు చెప్పుకోవాలి. ఏ ఉద్యమాన్ని అధ్యాపకులుగా నేను మద్దతు ఇచ్చాను. నా మీద నిరంతరంగా ఒక ఆరోపణ ఏమిటంటే ఈయన ఉద్యమాలు రెచ్చగొడతాడు, పోయి ఉద్యమాలను కంట్రోల్ చేస్తాడు. అధ్యాపకులు రెచ్చగొట్టడు, కంట్రోల్ చేస్తాడు, పిల్లలు మన చేతులు ఉండరు. కానీ విద్యార్థులు స్పందించాలి అని భావించిన వాళ్ళల్లో మేము, ఇస్ మై కన్విక్షన్ దట్ విద్యార్థి ఉద్యమాలు పాల్గొంటారు. ఇది రెండవది, యూనివర్సిటీ ఈజ్ ఎ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్. దీన్ని ఎవ్వరూ గవర్న్ చేయడానికి లేదు, తనకు తానే పరిపాలించుకునే సంస్థ ఇది. అందుకని మాకు కోర్టు ఉంటుంది, మాకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, మాకు ఒక అకాడమిక్ కౌన్సిల్ ఉంటుంది. కోర్ట్ అని అంటాం మేము. కోర్ట్ అనడానికి ఆ భాష యూనివర్సిటీ రావడం చిత్రంగా. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మా కోర్ట్ అంటే పాలసీ మేకింగ్ బాడీ, అకాడమిక్ కౌన్సిల్ అది అకాడమిక్ మ్యాటర్స్ నువ్వు చేసేది. అందరం వాటిలో సభ్యులమే. నువ్వు ఎవరూ కంట్రోల్ చేయడానికి లేదు. ఏ ప్రభుత్వం కూడా బయట నుంచి జోక్యం చేసుకో. అది విశ్వవిద్యాలయ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాల దాన్ని నిరాకరించాం. ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా మండల్ కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఉపేంద్ర బక్షి గారు వైస్ ఛాన్సలర్, అప్పటి విద్యామంత్రి ఫోన్ చేసి యూనివర్సిటీని మూసేసేయని చెప్పాడు. ఉపేంద్ర బక్షి చెప్పాట, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ జాబ్. యూనివర్సిటీ నడపో నాకు వదిలేయాలి, నడపగలిగినంతకాలం నడుపుతాం, కానీ నువ్వెవరు అసలు నాకు చెప్పడానికి యూనివర్సిటీ ఎట్లా నడపాలని, ఐ విల్ నాట్ క్లోజ్ ఇట్ అన్న. దట్ ఈజ్ యూనివర్సిటీ. పెద్ద ఉద్యమం జరుగుతున్నది మండల్ కమిషన్ వ్యతిరేకంగా, దానికి అనుకూలంగా. కానీ వైస్ ఛాన్సలర్ విశ్వాసం ఏంటంటే పిల్లలు ఉద్యమాలు చేయాలి. ఉపేంద్ర బక్షి గారికి ఉండే ఒక అవగాహన. అలాగని వైద్యాల ఆయన కూడా నా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆయన తర్వాత మంత్రి కూడా అయ్యారు. విద్యార్థులు ఓ సమ్మె చేస్తున్నారు, ఓ టెంట్ వేశారు. వైస్ ఛాన్సలర్ చేశా అంటే ఆ టెంట్కు ఆపోజిట్ తాను ఓ టెంట్ వేసుకున్నాడు, తాను దీక్ష కూర్చున్నాడు. మేము అడిగితే ఆయన ఏమంటే విద్యార్థుల మాట వచ్చిన వెళ్తాడు, నా మాట కూడా వినాలి కదా, వాళ్ళకి హక్కు ఉంది, నాకే హక్కు ఉంది. అంటే వైస్ ఛాన్సలర్ పద్ధతులు, నా మాట వినండి, ఎవరు కరెక్టో తెలిసింది, లెట్ పీపుల్ నో హూ ఇస్ రైట్. తెలిసి నాకు తెలిసి ఈవెన్ ప్రొఫెసర్ రామరెడ్డి గారు, ఆయన వైస్ ఛాన్సలర్, మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. ఒకరోజు 8 గంటలకి రాత్రి మేము పేపర్ రాస్తున్నాం. కంప్యూటర్ మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తే అది రిజల్ట్స్ అన్ని తప్పించింది. ఫస్ట్ క్లాస్ వాడికి థర్డ్ క్లాస్ వచ్చినాయి, థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్. పిల్లలు చాలా ఉద్రేక ఆవేశపడి 2000 మంది పిల్లలు లాడ్జ్ వైపు వస్తున్నారు. కమిషనర్ ఫోన్ చేశారు, సార్ చాలా మంది పిల్లలు లాడ్జ్ వైపు వస్తున్నారు, మేము పోలీసులు అంటే ఆయన చెప్పాడు, పోలీసు పంపకండి, పోలీసు అవసరం లేదు, వీ నో హౌ టు డీల్ విత్ దెమ్. ఆయన మీరు పంపిన అవసరం అంటే మేము అవసరం అడిగితే కానీ మీరు అవసరంగా రాకండి చెప్పి, పిల్లలు ఆవేశంగా వస్తే రామరెడ్డి గారు పిల్లలు, నేను ఆయన పక్కకున్నాను. రామరెడ్డి గారు ఏమన్నారంటే కంప్యూటరు తప్పు చేసింది, అది నా తప్పు. కంప్యూటరు పెట్టడము, దానికి సరి అయిన పరిజ్ఞానం లేకుండా, దాంట్లో సరైన టెక్నాలజీ లేకుండా చేయడం, అది నా తప్పు. మీరు ఒకవేళ ఈ సమస్య మీద నన్ను నా ఉద్యోగానికి రాజీనామా చేయమంటే రాజీనామా ఇదే నా జేబులో ఉంది, ఇది తీసుకొని వెళ్ళిపోయి. ఒకవేళ నాకు తప్పు జరిగిందా నేను నాకు ఒక వారం సమయం ఇస్తే మాన్యువల్గా మళ్ళీ మొత్తం రిజల్ట్ చేయించి మీకు సరి అయిన రిజల్ట్స్ ఇస్తాం. అంటే పిల్లలు ఏమంటే కొన్ని చోట్ల అడ్మిషన్స్ అయిపోతున్నాయి సార్, డెడ్ లైన్ సార్, ఎక్కడెక్కడ అలా ఉందో చెప్పండి, నేను యూజీసీతో మాట్లాడి లేదా ఆ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి మా విశ్వవిద్యాలయ పొరపాటు జరిగాక ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేయండి అని నేను ఆ బాధ్యత తీసుకుంటాను అని అంటే రామరెడ్డి గారికి జిందాబాద్ అంటూ వెళ్ళిపోయాను. దానికే పోలీసులను పిలిచి మీరు కొట్టించుంటే ఆ సమస్య ఇంకో తిరిగి అయిపోయింది. అంటే మీరు వైస్ ఛాన్సలర్ అనే వాడికి కాన్ఫిడెన్స్ లేకుండా, పిల్లల మీద విశ్వాసం లేకుండా, పిల్లల గౌరవం లేకుండా, అధ్యాపక వర్గము విద్యార్థుల మీద ఒక నైతికమైనటువంటి అదే వాళ్ళ సంబంధం లేకపోతే విశ్వవిద్యాలయం రన్ చేయడం చాలా కష్టం. కొత్తగా వైస్ ఛాన్సలర్ వస్తున్నాయి. ఫస్ట్ పోలీస్ వాళ్ళకి నేను లెక్చర్ ఇస్తున్నాను, పోలీస్ వాళ్ళు నాకు చెప్తుంటారు అప్పుడప్పుకొని. ఎవరైనా ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే 6 నెలలు వాళ్ళు కంట్రోల్ చేస్తారు మమ్మల్ని, 6 నెలల తర్వాత మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాం. ఈ 6 నెలల్లో మేము వాళ్ళకి ఎన్ని రకాల భయాలు, ఎన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి అని ఒక భయపెట్టిన తర్వాత వాళ్ళు మా మీద ఆధారపడడం మొదలుపెడతారు. ఈ
ఇది మొత్తంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ తాము రిజైన్ చేయడానికైనా సిద్ధం ఉండాలి, కానీ ప్రతి మాటకి పోలీసు వాళ్ళు రావడం లేదా అసలు పోరాటం ఉద్యమం వద్దంటే నిజానికి ఉద్యమాలు లేకపోతే ఏంటంటే వైలెన్స్ వస్తుంది. అర్థం కాని ఏంటంటే మీరు పిల్లల్ని అదిపి పెట్టారనుకోండి, లైబ్రరీ బాగాలేదు, హాస్టల్ బాగాలేదు, ఇంటి బాగాలేదు, స్కాలర్షిప్ సమయానికి రావడం లేదు, పిల్లలు ఉద్యమం చేస్తారు. అది బయట తెలుస్తుంది, ప్రజాభిప్రాయం ఉంటుంది, ప్రభుత్వాలు స్పందిస్తారు. మొత్తంగా సైలెంట్ ఉండి ఏ జరిగినా వాళ్ళు భరిస్తూ దాని ఉద్యమాలే చేయడానికి వీల్లేదు అని మీరు అంటే అదేం జరుగుతుంది? సఫకేషన్ అవుతుంది. లోపల అది బాగా ప్రెషర్ అయిపోతుంది. ఒక్కసారి బర్స్ట్ అయిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం. ఉద్యమం అనేది అది నిరంతరమైనటువంటి ఒక ఆర్టికులేషన్. మనకు ఉండే సమస్యల గురించి నిరంతరంగా చెప్పడం చాలా అవసరం. కనుక విశ్వవిద్యాలయాల్లో అమెరికన్ విశ్వవిద్యాలయాలు వియట్నాంకు వ్యతిరేకం ఎంత పెద్ద పోరాటం. మొన్న ఇప్పుడు యుక్రెయిన్ గాజా గురించి అమెరికన్ విశ్వవిద్యాలయం అంతకు ఉద్యమం అక్కడ కూడా ఇలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ విశ్వవిద్యాలయం కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఆయన తిప్పికొట్టారు. నిరాశలు ఇంటర్ కావాలి కానీ యూనివర్సిటీ మేము మేనేజ్ చేసుకుంటాం. అందరికీ ధోరణి. అక్కడ అధికారులు కూర్చుంటేనే అధికారం అంటే ఒక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహణ కాకుండా అధికారం అంటే పోలీస్ యంత్రాంగము, పోలీసు బలము, ఇవన్నీ మాట్లాడిపోవడం, ఇది నిర్వహణ కాదు. కొత్తగా 12-13 మంది వైస్ ఛాన్సలర్ వేశారు. ఈ 13 మంది వైస్ ఛాన్సలర్ కూడా వాళ్ళు తీసుకోవాల్సిన మేము నిర్వహిస్తాం, మీరు పోటీ పడి వచ్చారు. 100 మంది అప్లికేషన్స్ ఇచ్చారు వైస్ ఛాన్సలర్ కావాలి. ఆ 100 మంది మీకు సెలెక్ట్ అయ్యారు. ప్రభుత్వం ఏ కారణమైనా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఇంతమంది పోటీ పడుతున్న దాంట్లో మీరు వచ్చారు. మరి మీరు చేయవచ్చారంటే అందరికంటే కూడా నేను సమర్థవంతంగా విశ్వాసాన్ని సమాజానికి ఇవ్వాలి కదా. అలా కాకుండా వస్తూనే అన్ని దాని కొరకు మీరు వైస్ ఛాన్సలర్ ఎందుకు? మీరు వైస్ ఛాన్సలర్ అయ్యి అన్ని ఉద్యమాలు జరగడానికి లేదు అంతా అన్ని ఆపేస్తామని అంటే దానికి ఇంత కష్టపడి వైస్ ఛాన్సలర్ కావడం చెప్పండి. వైస్ ఛాన్సలర్ అంటే పిల్లలతో మాట్లాడాలి, పిల్లలు పోయి డిస్కస్ చేయగాలి, అధ్యాపకులను వాళ్ళని ఇన్స్పైర్ చేయగలగాలి, అధ్యాపకులు నిజానికి ఉద్యమాలు నెగోషియేట్ చేయగలగాలి, పిల్లలతో చర్చించగలగాలి. యూ షుడ్ బి ప్లేస్ ఆఫ్ ఎ డిబేట్. ఒక డెమోక్రటిక్ కల్చర్ ఉండాలి. కానీ మీరు విశ్వవిద్యాలయంలో డెమోక్రటిక్ కల్చర్ని మీరు దాన్ని ఒకవేళ విధ్వంసం చేస్తే డెమోక్రసీ విల్ బి నెక్రైజ్, నాట్ యూనివర్సిటీ. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యానికి ఒక ట్రైనింగ్ రావు. పిల్లలు ఉద్యోగాన్ని పోటీలు పడడం. మా యూనివర్సిటీ ఇప్పటిదాకా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ మధ్యన జోక్యం ఎక్కువ, కానీ మేము పనిచేస్తున్నప్పుడు వాళ్ళే నిర్ణయించుకుంటాం. అధ్యాపకులకు రోలే లేదు. వాళ్ళు ఎన్నికల కమిషన్ ఎలక్ట్ చేసుకుంటారు. ఆ ఎన్నికల కమిషన్ చాలా పవర్స్ ఉంటాయి. వాళ్ళు పోస్టర్ తీసేస్తాడు వెళ్ళి ఆ ఎన్నికల కమిషన్ భయపడతారు. వాళ్ళు ఎన్నుకునే ఎన్నికల కమిషన్ కానీ చాలా పవర్స్ ఉంటాయి. వాళ్ళే నిర్వహించుకుంటారు, వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు. అధ్యాపకులు కానీ యూనివర్సిటీ అడ్మిషన్ కానీ ప్రమేయం ఉండదు. ఇది జేఎన్యూలో ఉంది, ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంది. ఉద్యమాలు చాలా జరిగాయి మా క్యాంపస్లో. కానీ పోలీసులను ఎప్పుడు మేము పిల్లలు వైస్ ఛాన్సలర్ అంతా చెప్పామని పోలీసులను పిలవకండి. ఆ సమస్య ఇంకా మేము హ్యాండిల్ చేస్తాం. అధ్యాపకులుగా మేము హ్యాండిల్ చేస్తాం, మేము మాట్లాడతాం. మా పిల్లలే కదా. ఇది ఈ మొత్తంగా ఈ ట్రెండ్ ఏదైతే వచ్చిందో ఇది వెరీ అన్ఫార్చునేట్. మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్న వాళ్ళు కదండి. ఈ అధ్యాపకులంతా పాల్గొన్న వాళ్ళు కదా. అధ్యాపకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనొచ్చా? నీకు అది కన్వీనియంట్ కాబట్టి నువ్వు పాల్గొన్నావు. ఇవాళ తెలంగాణ వచ్చినారు, మీరందరూ వాళ్ళతో వచ్చారు. ఇవాళ ఇంకో ఉద్యమం ఏదో వాళ్ళ సమస్యల మీద జరుగుతుంది. అధ్యాపకుడు వ్యవస్థ నిన్నటి దాకా ఉద్యమంలో పాల్గొన్న అధ్యాపకుడు ఇవాళ సైలెంట్గా ఉంటే మరి నిన్న ఎట్లా జరిగింది, వాళ్ళు ఎందుకు ఆపుతున్నావు? ఈ క్వశ్చన్ ఈజ్ దట్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది టీచింగ్ కమ్యూనిటీ? వైస్ ఛాన్సలర్ మన యూనివర్సిటీని మనమే మేనేజ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన గౌరవం ఉంటుంది. కనుక నేను అనుకోవడం అంటే ఉస్మాన్ యూనివర్సిటీ సర్కిల్ని ఇమీడియట్గా విత్డ్రాసుకోవాలి. మీరు కంట్రోల్ మీరు కావాల్సిన సలహాలు తీసుకోండి. నేను చివరికి ఒక్క మాట చెప్పి, మా యూనివర్సిటీలో ఈ పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి, కొంత ఐడియాలజికల్ పోలరైజేషన్ వచ్చింది. మా వైస్ ఛాన్సలర్ గారు ఆయన సైంటిస్ట్, పిల్లలకు ఒక ఎథిక్స్ ఉండాలి అని పెట్టాడు, ఎథిక్స్ కమిటీ. నేను ఆయన చెప్పాను, ఎథిక్స్ మనం చెప్పడానికి సరే అట్లా చిన్నపిల్లలు కాదు కదా, లేదు ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఉండాలి.
అదే 11 మందితో ఒక ఎథిక్స్ కమిటీ వేసాం. ఎథిక్స్ కమిటీ వేస్తే మేము ఏం చేసామంటే ఒక జనరల్ బాడీ మీటింగ్ కాల్పోయినా అందరు విద్యార్థులు 2-3 వేల మంది విద్యార్థులను చేసి ఆ 11 మంది నేను పిల్లలకి ఏం చెప్పానంటే, సరే వైస్ ఛాన్సలర్ గారు ఎథిక్స్ కమిటీ మేము రాయం, మీరే రాయండి ఎథిక్స్ కమిటీ. మీరు విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా ఏ ప్రమాణాలు పాటిస్తారో మీరందరూ కూర్చొని మాట్లాడి ఆ ప్రమాణాలు మీరు పాటించండి అని. ఏం ప్రమాణాలు సార్ మా పిల్లోడు అన్నాడు. ఏం ప్రమాణాలు అంటే, ఒక ఫిజిక్స్లో రీసెర్చ్ చేస్తున్న అమ్మాయి ఒక్కోసారి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ రాత్రి అంతా జరుగుతుంది, మా పిల్లలంతా ల్యాబ్లో కూర్చుంటారు. రాత్రి 1 గంటకి ఆమె హాస్టల్ పోతున్నప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో ఏ ఒక్క పర్సెంట్ భయం లేకుండా పోయేటువంటి వాతావరణాన్ని కల్పిస్తాం అని రాయదు మీ ఎథిక్స్ కమిటీలో. ఈ విశ్వవిద్యాలయంలో చేరిన ప్రతి దళిత విద్యార్థి ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో బయటకు వెళ్ళేలాగా మేము ప్రవర్తిస్తామని రాయండి. మీరే రాయండి, రాసి మీరు పాటించండి. యూనివర్సిటీ విల్ నాట్ టెల్ యూ. స్టూడెంట్ కూడా అలా తమ విశ్వవిద్యాలయం యొక్క ఇంట్రెస్ట్లో తాము ఏమి ప్రమాణాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నారో అది వాళ్ళు అంగీకరిస్తే అది చాలా బాగుంటుంది. కనుక మొత్తంగా మనం చెప్పగలిగింది సమాజాన్ని చెప్తుంటే విశ్వవిద్యాలయం అనేది సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్, అది తనకు తానుగా పరిపాలించుకోవాలి. రెండవది, విద్యార్థులు తమ సమస్యలకే కాక బయట ఉండేటువంటి సమస్యలు కూడా స్పందించాల్సి ఉంటుంది. వేణు చెప్పినట్టుగా ఉస్మాన్ విశ్వవిద్యాలయం సుదీర్ఘ చరిత్ర ఉంది. వందే మాత్రం ఉద్యమం నుంచి మొన్నటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దాకా విద్యార్థులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ జయశంకర్ గారు వీళ్ళంతా వెళ్తే తెలంగాణకు అన్యాయం జయశంకర్ మీరు ఏం వైస్ ఛాన్సలర్ జయశంకర్ ఏం చేస్తున్నారు, మీకు అధ్యాపకులని వైస్ ఛాన్సలర్ చెప్తున్నాడు, ఏమని మీరు చేయండి, ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వస్తున్నామని. కనుక మొత్తంగా ఈ వస్తున్న ధోరణి ఏదైతుందో ఇది సరైనది కాదు. తెలంగాణ ప్రాంతానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా, విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలన్నా ఉద్యమం కూడా జ్ఞానార్జనకి ఒక మార్గమే అనేటువంటి కూడా వాల్యుయన్స్ లేనంత వరకు హింస అవుతా దానివల్ల ఏమిటంటే సమస్యలు చాలా అయిపోతాయి. అదిగా హింసాత్మకమైపోయిన తర్వాత దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. కానీ భావ ఘర్షణ ఏదైతుందో ఎంత తీవ్రమైన ఘర్షణ అయినా సరే భావాల మధ్యన ఘర్షణకి విశ్వవిద్యాలయం ఒక నిలయంగా ఉండాలి అనేది మేము భావిస్తున్నాం. కనుక ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయ అంటే వాళ్ళకి అధ్యాపకులకి వైస్ ఛాన్సలర్ గారికి వాళ్ళ మొత్తం పాత వ్యవస్థకి మేము పూర్వ విద్యార్థులుగా ఒక పూర్వ అధ్యాపకుడుగా మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, ఈ సర్కులర్ వెనక్కి తీసుకోండి. మీరు ఒకవేళ పిల్లలతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి, ఈ విశ్వవిద్యాలయం ఎలా నిర్వహించాలో అడగండి వాళ్ళని. ఏం చేస్తే విశ్వవిద్యాలయం బాగా జరపండి. ఆ చర్చ జరిపితే విద్యార్థులు ఏమంటారు వినండి, అన్ని రకాల పిలవండి. అంతేగాని మేము దాని కొరకు నేను అనుకోండి విశ్వవిద్యాలయం అవసరం లేదు. పోలీసులకు చెప్పి కేసీఆర్ గారు నేను మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఫస్ట్ విద్య గురించి ఆయనతో మాట్లాడడం పోతే ఆ 1 గంటన్నర చర్చలో ఆయన నాకు చెప్పినాడు, సార్ ఐపీఎస్ ఆఫీసర్ని వేద్దాం సార్ యూనివర్సిటీకి అన్నాడు. అంటే నేనన్నా ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు సార్ అసలు యూనివర్సిటీకి అంటే, లేదే అంత కొంత సమస్యలు చాలా తీవ్రమయ్యాయి. నేను చెప్పిన ఐపీఎస్ ఆఫీసర్ అంటే వాడికి చాలా బలం ఉంటుంది అనుకుంటున్నారు. ఆ యూనిఫామ్ ఆ తుపాకీ తీసేసిన తర్వాత మాకంటే అన్యాయం సార్. అసలు కనీసం నేను చదువు చెప్తున్నాను వాడికి కొన్ని గౌరవం ఉంటుంది, కానీ పోలీసు వాడికి ఏం తెలివి ఉంటుంది. ఆ తుపాకీ వలన ఆ డ్రెస్ వలన భయపడతారు. దాంతో కూర్చోడానికి రాదు. వైష్ణవి అవి తీసేసినాక ఆయన ఆర్డినరీ వ్యక్తిపోతుంది. కనుక మీకు అనవసరంగా చాలా విశ్వాసం ఉంది, అది సరైనది కాదని నేను రిజిస్టర్ అన్న వేస్తారు. రిజిస్టర్ మీరు అసలు ఐపీఎస్ గురించి ఆలోచించకండి, ఆయన వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ గురించి ఆలోచించాలి, అది వేరే విషయం. కానీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే శాంతి భద్రతలే అనుకుంటున్నారు. విశ్వవిద్యాలయం అంటే శాంతి భద్రతలు, జ్ఞాన సృష్టి చేసేది, జ్ఞానాన్ని పంచేది, సామాజిక మార్పులో పాల్గొనేది, నూతన సమాజ నిర్మాణంలో అది ఒక కీలకమైన శక్తి అనే ఒక ప్రజాస్వామ్య అవగాహన కొరవడం వలన ఇవాళ ఈ సర్కులర్ వచ్చింది. కనుక మన అందరం కూడా ముక్త కంఠంతో ఈ సర్కులర్ను విత్డ్రా చేసుకోవాలని ఉస్మాన్ యూనివర్సిటీని డిమాండ్. దీని వెనుక ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభుత్వం కూడా మనం చెప్తున్నాం ఏంటంటే ఇది సరైన మార్గం కాదు. వేణు చెప్పినట్లుగా 0.7 ఏదైతుందో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది ఏదైతుందో, విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తి ఏదైతుందో ఆ పునరుద్ధరణలో చాలా కీలకమైంది అనేది కూడా ఈ సందర్భంలో చెప్తూ నేను సెలవు.
సార్కు ధన్యవాదాలు. అయితే చాలామంది